హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో 101 షిఫ్ట్స్ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ డి 101 షిఫ్ట్స్లో చాప్టర్ వైజ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా ఫిజికల్ కెమిస్ట్రీ అనే టాపిక్ కింద మనం మరికొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. లాస్ట్ టైం నేను ఆర్గానిక్ మాట్లాడాను, ఇన్ఆర్గానిక్ మాట్లాడాను. ఇప్పుడు మనం ఫిజికల్ కెమిస్ట్రీ మాట్లాడుకుంటున్నాం. సో కెమిస్ట్రీని మొత్తం 3 భాగాలుగా చేసుకుంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, ఈ 3 సెక్షన్స్ని మీరు నేర్చుకుంటే మోస్ట్లీ 80 to 90% ఆఫ్ ది కెమిస్ట్రీ మీకు కవర్ అయిపోయింది. ఓకేనా? కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు మిగిలిన కెమిస్ట్రీ క్లాస్ ఎలా చూసారో దీన్ని కూడా అలాగే చూడండి. అన్నింటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఫిజిక్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది, కెమిస్ట్రీకి సంబంధించిన ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది. ఆ క్వశ్చన్ చూసుకుంటూ ఆ కాన్సెప్ట్స్ మీద మెల్లిగా అవగాహన తెచ్చుకుంటూ ఉండండి. నేను కూడా మాట్లాడేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ మీకు తెలిసినవి కొత్త విధానంలో మీ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాను. వాటిని నేర్చుకుంటూ ఉంటే మీకు చాలా యూజ్ అయింది. 2525 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడం మనం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఓకేనా? సో ఈరోజు మనం పార్ట్ 1 మాట్లాడుకుందాం. సో పార్ట్ 1లో కూడా లాస్ట్ టైం మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తయింది, ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తయింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ 2 యూనిట్స్. నెక్స్ట్ మనం ఫిజికల్ కెమిస్ట్రీ మనం దీన్ని మాట్లాడుకోవాలి. ఇది మాట్లాడుకోగానే ఈ రెండింటికి సంబంధించి సింపుల్ వీడియోలో ఒకటేద్దాం. సో నా టార్గెట్ 5 వీడియోస్ అనమాట. రిమైనింగ్ 5 వీడియోస్లో ఇది నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? సో ఈరోజు 12th జూలై కాబట్టి 5 days అంటే 17th జూలై కల్లా డైలీ ఒక వీడియో మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకేనా అమ్మ? సో మనకి ఆగస్టు 3 అనుకోండి, కాబట్టి మనకి 18th జూలై నుంచి ఆగస్ట్ 3 వరకు మనకు గ్యాప్ ఉండిద్ది. ఈ గ్యాప్లో మనం బయాలజీ మాట్లాడుకుందాం. ఆల్రెడీ బయాలజీలో నేను సెల్ బయాలజీ పూర్తి చేశాను, రిమైనింగ్ మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇదిగోండి ఈ యూనిట్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. కవర్ అయ్యే యూనిట్స్ అన్నీ కూడా ఇవి. దీంట్లో మీకు కెమికల్ రియాక్షన్స్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, యాసిడ్ బేసెస్, ఆటమ్స్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ కార్బన్ కాంపౌండ్స్. ఆ పక్కన పర్సంటేజెస్ అనమాట, ఏవి ఎంతవరకు కవర్ అవుతాయి అనే విధానం అనమాట. ఓకేనమ్మా? సో వీటి ప్రకారం జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండండి. ఇది పూర్తి చేసుకుంటే చెప్పాను కదా కెమిస్ట్రీ మీద ఓవరాల్ ఐడియా క్రియేట్ అవుతుంది. మీరు ఆ 3 వీడియోస్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ చూసుకుంటే మోస్ట్లీ కవర్ అయిపోయింది. ఓకేనా? ఇక ఎన్విరాన్మెంట్ చిన్నవి 2 ఉన్నాయి కదా. ఎన్విరాన్మెంట్లో ఎవ్రీడే కెమిస్ట్రీ అది సింపుల్గానే ఉంటాయి, బట్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. తెలుగులోకి ఎందుకు కన్వర్టింగ్ చేయట్లేదు అంటే టైం లేదు కాబట్టి చేయట్లేదు. ఓకేనా? సో కాబట్టి తెలుగులో వినే పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కాస్త అర్థం చేసుకొని నేను తెలుగులో చెప్పే విధానాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? తెలుగులో వివరంగా చెబుతున్నాను కాబట్టి కాస్త మీరు కూడా అర్థం చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది తెలుగు అంటున్నారు. అఫ్ కోర్స్ మనం తెలుగులో చాలా మాట్లాడుకుంటూ వచ్చాం, బట్ వీ డోంట్ హ్యావ్ టైం లేదు కాబట్టి కాస్త అడ్జస్ట్ అయ్యి నేర్చుకున్నారనుకోండి మీకే మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంతేగాని తెలుగుకే కూర్చుంటాను అనుకున్నాం అనుకోండి, చెప్పాను కదా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు వెంకటేష్ లాగా మిగిలిపోతాం. సో కాస్త సమయం అనుకూలంగా లేదు కాబట్టి అర్థం చేసుకొని నాకు కోఆపరేట్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఈ సోదంతా పక్కన పెడితే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మిక్చర్ అండ్ కాంపౌండ్ అన్నాడు. మిక్చర్కి కాంపౌండ్కి తేడా ఏంటి అన్నాడు. ఓకేనా? దీన్ని బాగా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఆన్సర్ ఏంటో. A mixture is a variable composition, while in a compound the composition each of new substance is always fixed అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఏంటి అర్థం అంటే మిక్చర్ ఈజ్ ఏ వేరియబుల్ కంపోజిషన్. మిక్చర్ని ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ కంపోజిషన్లో చెప్పలేమన్నమాట. మిక్చర్ ఈజ్ ఏ ఫిజికల్ మిక్సింగ్ అనమాట. ఓకేనా? సో ఏ మిక్చర్ ఈజ్ ఫార్మ్డ్ బై ఫిజికల్లీ మిక్సింగ్ 2 or more సబ్స్టాన్సెస్. మీరు ఎగ్జాంపుల్స్ అడిగారు అనుకోండి, సార్ మిక్చర్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే ఒక ఎయిర్ని చెప్పచ్చు, ఒక సాయిల్ని చెప్పచ్చు, ఒక ఎల్ఐని చెప్పచ్చు,
ఒక ఓర్ అనమాట. ఇవన్నీ ఏంటి, వేరియబుల్ కంపోజిషన్స్లో కంబైన్ అయ్యాయి అనమాట. వీటన్నిటిని మనం సెపరేట్ చేయాలనుకోండి ఏ పద్ధతులు వాడతాం, ఫిజికల్ మెథడ్స్ని వాడతాం. ఓకేనా. అయితే కాంపౌండ్ అంటే అలా కాదు. కాంపౌండ్ అంటే అర్థం ఏంటంటే కెమికల్గా, ఓకేనా, కెమికల్గా కంపోజిషన్ కలిపామనుకోండి. వెన్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలిమెంట్స్ కంబైన్ కెమికల్లీ. అంటే కాంపౌండ్ అంటే కెమికల్గా కలపటం, ఓకేనా. అదే మిక్చర్ అనుకోండి ఫిజికల్గా కలపటం. దీనికి ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, వాటరు, CO2, NaCl, NH3, ఇవన్నీ మనం ఎలా కలుపుతున్నాం, కెమికల్ బాండ్ ద్వారా కలుపుతున్నాం. దట్ మీన్స్ మనం కెమికల్లీ కలుపుతున్నాం, కాబట్టి దీన్ని కాంపౌండ్ అనాలి. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, బి, ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఏమన్నాడు, మిక్చర్ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నాడు, తప్పు. మిక్చర్ యాజ్ నాన్ వేరియబుల్ కంపోజిషన్ అన్నాడు, తప్పు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిక్చర్ అంటే వేరియబుల్ కంపోజిషను, కాంపౌండ్ అంటే ఫిక్స్డ్ కంపోజిషన్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద యూనిట్ ఫర్ ఫార్ములా యూనిట్ మాస్ అన్నాడు. ద యూనిట్ ఆఫ్ ఫార్ములా యూనిట్ మాస్ అన్నాడు. చాలాసార్లు మీరు ఈ పేరు వినే ఉంటారు, ఓకేనా. దీన్ని ఎలా కనుక్కుంటాం, ఆన్సర్ ఏ, యు అనమాట. సో ఫార్ములా యూనిట్ మాస్ని మనం ఏ లెటర్తో చూపించాలి అంటే యు లెటర్తో చూపించాలి. చాలామందికి తేడా తెలియదు. ఎటామిక్ మాస్ అంటే మాలిక్యులర్ మాస్ అంటే ఫార్ములా యూనిట్ మాస్. ఇది 1, ఇది 2, ఇది 3. ఈ మూడిటికి తేడా తెలియాలన్నమాట, ఓకేనా. ఎటామిక్ మాస్ అంటే అర్థమైంది, మాస్ ఆఫ్ 1 యాటమ్. ఒక యాటమ్ మాస్ని మనం అటామిక్ మాస్ అంటాం. ఉదాహరణకి సోడియం అటామిక్ మాస్ అంతా 23U, అలా చూపించాలన్నమాట, ఓకేనా. మరి అటామిక్ మాస్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్. దీన్ని చూపించాలనుకోండి H2O అంటే హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, 2 × 1. ఆక్సిజన్ మాసు 16, 2 16 అంతా 18U, ఓకేనా. దీన్నేమో అటామిక్ మాస్ అనాలి, దీన్నేమో మాలిక్యులర్ మాస్ అనాలి, ఓకేనా. మరి ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏంటి, ఫార్ములా యూనిట్ మాస్ అంటే దీన్ని మనం అయానిక్ కాంపౌండ్స్కి ఎక్కువ వాడుతూ ఉంటాం. అయానిక్ కాంపౌండ్స్ యొక్క మొత్తం బరువుని చెప్పడానికి వాడుతూ ఉంటాం. ఉదాహరణకి NaCl బరువు ఎంత అంటారు, Na ఎంత 23, Cl బరువు ఎంత అంట 35.5, మొత్తం కలిపితే ఎంత 58.5 అనమాట, 58.5U అనమాట, ఓకేనా. ఇది మొత్తాన్ని కలిపి మనం ఏమనాలి, ఒక యూనిట్ అనాలి, ఫార్ములా యూనిట్ అనాలి. ఇది ఒక ఫార్ములా, మొత్తాన్ని కలిపి ఒక యూనిట్గా మనం లెక్కేస్తున్నాం. ఈ మొత్తం మాస్ని మనం ఏమనాలి, ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. దాన్ని కూడా ఏ లెటర్తో చూపించాలి, యూతో చూపించాలి. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఈ 3 తేడాలు మీకు అర్థం అవ్వాలి, ఓకేనా. చాలామంది అటామిక్ మాస్ అనగానే మాస్ కేజీ కాబట్టి కేజీలో చూపిస్తూ ఉంటారు, కాదు, యూతో చూపించాలి. గుర్తుపెట్టుకోండి, యాటమ్ అంటే అటామిక్ మాస్, మాలిక్యూల్ అంటే మాలిక్యులర్ మాస్, అయానిక్ కాంపౌండ్కి ఉండే మాస్ని ఏమనాలి, ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. అయితే అన్నిటినీ కూడా యూతోనే చూపించాలి, ఓకేనమ్మా. క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ క్వశ్చన్. సో మన ఆన్సర్ ఏ అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటారు మీరు ఇప్పుడు, జాగ్రత్తగా నేర్చుకోండి ఒక్కో పాయింట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాల్ట్స్ విల్ ఫార్మ్ సొల్యూషన్ pH గ్రేటర్ దెన్ 7 వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అన్నాడు. pH గ్రేటర్ దెన్ వాటర్ అన్నాడు. గ్రేటర్ దెన్ 7 ఉంటే ఏమనాలి మనం, దాన్ని బేస్ అనాలి. ఏమనాలి, బేస్ అనాలి. సో ఇప్పుడు మనకి ఏదో ఒక సాల్ట్ ఫామ్ అయింది, ఆ సాల్ట్ వాల్యూ pH వాల్యూ గ్రేటర్ దెన్ 7 ఉండిద్ది అన్నాడు. ఎక్కడైతే pH గ్రేటర్ దెన్ 7 ఉండిద్దో ఆ సాల్ట్ని మనం ఏమనాలి, బేసిక్ సాల్ట్ అనాలి. ఏమనాలి, బేసిక్ సాల్ట్ అనాలి, ఓకేనా. బేసిక్ సాల్ట్ ఎలా వచ్చింది, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సో యాసిడ్ బేస్ రెండు కలిస్తే
సాల్ట్ వచ్చింది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఆ సాల్ట్ ఏమవ్వాలి, బేసిక్ సాల్ట్ అవ్వాలి. ఓకేనా. బేసిక్ సాల్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే CH3COONA, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారో తెలుసా, సోడియం ఎసిటేట్ అంటారు. చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సోడియం ఎసిటేట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సోడియం క్లోరైడ్ అనేది ఏంటి, న్యూట్రల్ సాల్ట్. అమోనియం క్లోరైడ్ అనేది ఏంటి, ఎసిడిక్ సాల్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మీరు విషయం ఏంటంటే, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిపామనుకోండి న్యూట్రల్ సాల్ట్ వచ్చింది. స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ కలిపామనుకోండి ఎసిడిక్ సాల్ట్ వచ్చింది. ఇప్పుడు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిపాడు అనుకోండి బేసిక్ సాల్ట్ వస్తుంది. సో బేసిక్ సాల్ట్ అంటే మనం ఏం చెప్పాలి, సోడియం ఎసిటేట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 1292. Select the property of micelli in soap to help them to interact with water అన్నాడు. మిసెల్లి అంటే మనకి ఇలా ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే ఒక సోపు వాటర్తో చర్య జరిపిద్దో అప్పుడు మనకి మిసెల్లి ఫామ్ అయింది. మిసెల్లి ద్వారానే మనం డట్ని బయటికి తీసేస్తాం. మిసెల్లిని మనం డ్రా చేసినప్పుడు దీన్ని టైల్ అంటారు. ఇక్కడ హెడ్ ఉండిద్ది అనమాట. ఓకేనా, టైల్ హెడ్. ఇప్పుడు వాడు ఏమడిగాడు, ఇంటరాక్ట్ విత్ వాటర్తో ఇంటరాక్ట్ అయ్యేది ఏంటి అన్నాడు. హెడ్ అనమాట. హెడ్కి ఇది ఇష్టం, వాటర్ ఇష్టం. ఓకేనా, కాబట్టి హైడ్రోఫిలిక్ అనాలి. ఎక్కడుంది, ఎస్, హైడ్రోఫిలిక్ హెడ్. ఇదిగోండి హైడ్రోఫిలిక్ హెడ్. ఓకేనా, హెడ్ ఎప్పుడు కూడా వాటర్తో చర్య జరిపిద్ది. టైల్ ఎప్పుడు కూడా మట్టితో చర్య జరిపిద్ది. తల మొండెం రెండు వేరైనప్పుడు వాటర్ ఏమో పక్కకి వెళ్ళిపోయిద్ది, మురికి మొత్తం తోకల రూపంలో బయటకు వచ్చిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, తోక ఎప్పుడు కూడా ఫోబిక్ అంటారు. దాన్నే ఫోబిక్ రాశాడా, హైడ్రోఫోబిక్. కాబట్టి తలకి వాటర్ అంటే ఇష్టం ఉండదు, టైల్కి వాటర్ అంటే ఇష్టం ఉండదు, తలకి వాటర్ అంటే ఇష్టం. కాబట్టి హైడ్రోఫిలిక్ అంటే హెడ్ అవ్వాలి, హైడ్రోఫోబిక్ అంటే టైల్ అవ్వాలి. ఓకేనా, మన ఆన్సర్ ఏంటి, హైడ్రోఫిలిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్ బై యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ అన్నాడు. ఏ ప్రాసెస్ ద్వారా మనం బేకింగ్ సోడాని తయారు చేస్తామన్నాడు. ఓకేనా, సామాన్యంగా బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి, ఎలా చదువుతారు మనం, NaHCO3. ఇది బేకింగ్ సోడా అనమాట. ఓకేనా, సో బేకింగ్ సోడా అనేది మనకి ఎలా తయారైద్ది అంటే స్లోవే ప్రాసెస్ ద్వారా తయారైద్ది. స్లోవే. ఏమేం కావాలి అంటే బేకింగ్ సోడా తయారవ్వాలంటే NaCl కావాలి, CO2 కావాలి, వాటర్ కావాలి, అమోనియా కావాలి. ఓకేనా, ఈ 4 కావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 4 కలిసినప్పుడు మనకి ఏం తయారైద్ది, NaHCO3 తయారైద్ది, NH4Cl అమోనియం క్లోరైడ్ కూడా తయారైద్ది. మనకు కావాల్సింది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా తయారవ్వాలంటే 4 కావాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు ఇంకోటి ఉండిద్ది హ్యాబర్ ప్రాసెస్ అని చెప్పి. ఈ ఆప్షన్లో కనపడుతున్న హ్యాబర్ అంటే అమోనియాని తయారు చేసే పద్ధతి. క్లోరాల్కలి ప్లస్ అంటే NaClని తయారు చేసే పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఇది స్లోవే ప్రాసెస్. ఈ 3 అడుగుతూ ఉంటాడు. హ్యాబర్ అంటే అమోనియా, క్లోరాల్కలి అంటే NaCl, స్లోవే అంటే బేకింగ్ సోడా NaHCO3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాపర్టీ మోస్ట్ డెఫినెట్లీ డిస్టింగ్విషెస్ ఏ సస్పెన్షన్స్ ఫ్రమ్ ఏ కొలాయిడ్. కొలాయిడ్ని సస్పెన్షన్ని ఎలా వేరు చేయాలి అన్నాడు. దేన్ని బట్టి, ఏ ప్రాపర్టీని బట్టి చేయొచ్చు అన్నాడు. చూడండి, పార్టికల్స్ సెటిల్ అండర్ గ్రావిటీ. ఇది కాదు, ఆన్సర్ ఏంటి, సి ఆప్షన్ అనమాట. సామాన్యంగా సస్పెన్షన్స్ అంటే అర్థమైంది అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి, ఒక ఆబ్జెక్ట్ అనకూడదు, సొల్యూట్ అనాలి. సొల్యూట్ని తీసుకెళ్ళి సాల్వెంట్లో కలిపితే
ఇది సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వదు, వెళ్ళిపోయి ఏమైంది, అడుగున పడిపోయింది, అడుగున అవక్షేపంలాగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది, గ్రావిటీ మనం వేసిన సొల్యూట్ని తీసుకెళ్ళి బాటమ్ అంచున చేర్చింది. కాబట్టి సొల్యూట్ డిపాజిట్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది గ్లాస్. దేనివలన, అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్. దాన్ని మనం ఏమనాలి, సస్పెన్షన్ అనాలి. ఓకేనా. సో పార్టికల్ నెవర్ సెటిల్ అవ్వనమాట, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ వేరే కొలైడ్స్లో అనుకోండి, పార్టికల్స్ నెవర్ అవి సెటిల్ అవ్వవు. కానీ సస్పెన్షన్లో ఏమవుతాయి, పార్టికల్స్ సెటిల్ అవుతాయి. ఓకేనా, ఈజీగా సెటిల్ అవుతాయి. కాబట్టి సస్పెన్షన్స్లో గ్రావిటీ కారణంగా అంచున చేరతాయి. ఇవి మనకి విజిబుల్గా కనపడుతూ ఉంటాయి. వీటిని సపరేట్ చేయడం కూడా బాగా ఈజీ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఒక చెంచా ఇసుక వేయండి. ఇసుక వేశారనుకోండి, మీకు గ్లాస్లో ఇసుక కనపడిద్దా, ఎస్ కనపడిద్ది. దాన్ని ఈజీగా సపరేట్ చేయొచ్చా, ఎస్ చేయొచ్చు. దాన్నే సస్పెన్షన్స్ అంటారు. ఎందుకు ఇసుక అడుగు భాగానికి వెళ్ళి చేరింది, అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన అని అర్థం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ని తీసుకొస్తేనే మీకు బాగా అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎసర్షన్ రీజన్ ఇచ్చాడు, కనుక్కోమన్నాడు. మనం ఏంటో కనుక్కుందాం. చూడండి, ప్రెసిపిటేషన్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ సాల్యుబుల్ సాల్ట్స్ అన్నాడు. సాల్యుబుల్ సాల్ట్స్ని ప్రొడ్యూస్ చేసిద్ది అన్నాడు. తప్పు. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, ఇన్సాల్యుబుల్, కరగకుండా ఉండే అవక్షేపం. వాడు సాల్యుబుల్ అన్నాడు, తప్పు. ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. సో ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో నాకు సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రెసిపిటేషన్ రియాక్షన్ జరగాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ జరగాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ ఎక్కడ జరిగిద్ది, డబుల్ డిస్ప్లేస్మెంట్లో జరిగిద్ది. కాబట్టి అందుకే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఇంకో పేరేంటి, ప్రెసిపిటేషన్ రియాక్షన్. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది మీకు తెలిసిన కొన్ని ప్రెసిపిటేట్లు చెప్పండి అన్నారు అనుకోండి, బేరియం సల్ఫేట్, వైట్ ప్రెసిపిటేట్, నెక్స్ట్ PbI2 లెడ్ అయోడైడ్, ఇది ఎల్లో ప్రెసిపిటేట్. తర్వాత AgCl సిల్వర్ క్లోరైడ్, ఇది ఒక వైట్ ప్రెసిపిటేట్. కాబట్టి ప్రెసిపిటేషన్లో ఫామ్ అయ్యేవన్నీ కూడా ఇన్సాల్యుబుల్ సాల్ట్స్, కరగని అవక్షేపాలు. ఓకేనా. సో మనకి సి ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అనమాట. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత జాగ్రత్త చూడండి, మిక్చర్స్ మీద బాగా అడుగుతున్నాడు. మిక్చర్స్ మీద, కాంపౌండ్స్ మీద, సొల్యూషన్స్ మీద, కొల్లాయిడ్స్ మీద, సస్పెన్షన్స్ మీద, ఈ 5 మీద ప్రాపర్టీస్తో పాటు ఎగ్జాంపుల్స్తో మనం మొత్తం నేర్చుకోవాలి. ఏ శాంపుల్ ఆఫ్ బ్రాస్ ఈజ్ మెల్టెడ్ అండ్ పౌర్డ్ ఇంటూ ఎ మోల్డ్ టు మేక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. బ్రాస్ని తయారు చేశారనమాట. బ్రాస్ అంటే ఏంటి, ఎల్లాయ్. ఎలా వచ్చింది, కాపరు, జింకు, ఈ రెండింటిని కలిపితే మనకి బ్రాస్ వచ్చింది. ఓకే, కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ బ్రాస్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హోమోజినస్ మిక్చర్ అన్నాడు. అది హోమోజినస్ మిక్చర్ అవునా కాదా అన్నాడు. ఎలా చెప్పాలి చూడండి, కాపరు జింకు రెండింటిని కలిపామనుకోండి మనకి బ్రాస్ వచ్చింది. బ్రాస్ని చూడంగానే లోపల కాపర్ ఉందని జింక్ ఉందని మనం చెప్పలేం. అంటే కాపర్ని ఎంత మోతాదులో తీసుకోవాలో, జింకుని ఎంత మోతాదులో తీసుకోవాలో మనకు తెలుసు. అంటే రెండు కలిసిపోయేలా కలిపామనుకోండి దాన్ని యూనిఫామ్ కంపోజిషన్ అంటారు. ఓకేనా. కాబట్టి కెనాట్ బి సపరేటెడ్ అన్నాడు, రాంగు. ఓకేనా. ఇదిగోండి, ఇది కరెక్ట్. బి ఆప్షన్ చూడండి, ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్రాస్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్ విజువల్లీ. ఎస్, ఒకసారి బ్రాస్ తయారైన తర్వాత ఇది కాపరు, ఇది జింక్ అని మనం చెప్పలేం. రెండింటిని కంబైన్ చేసేస్తాం అన్నమాట. సో కాంట్ డిస్టింగ్విష్ విత్ నేక్డ్ ఐ, కంటితో చూసి మనం వాటిని చెప్పలేం. హోమోజీనస్ మిక్చర్ అనగానే గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ కంపోజిషన్, చక్కగా కలిసిపోయిద్ది అనమాట. కలిసిపోయిన తర్వాత మనం వాటిని గుర్తుపట్టలేని విధంగా కలిపితేనే మనం దాన్ని ఏమనాలి, హోమోజీనస్ అనాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది హెటరోజీనస్ అనుకోండి, నాన్ యూనిఫామ్ కంపోజిషన్. ఈజీగా మనం గుర్తుపట్టేయచ్చు అనమాట, నాన్ యూనిఫామ్ కంపోజిషన్. ఉదాహరణకి కాంక్రీట్ తీసుకోండి, ఉదాహరణకి ఎయిర్ తీసుకోండి, ఇవన్నీ ఏంటి, నాన్ యూనిఫామ్ అనమాట.
ఓకేనా, అర్థమైంది పాయింట్ మీకు? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫైనింగ్ మెథడ్స్ అన్నాడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కమర్షియల్లీ అన్నాడు. రిఫైనింగ్ మెథడ్స్ ఎక్కడ వస్తుంది మనకి? రిఫైనింగ్ మెథడ్స్ మనకి ప్యూర్ మెటల్స్ని ఎక్కడైతే ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అక్కడ చివరి మెథడ్ ఏంటి? ఫస్ట్ది కాన్సన్ట్రేషను, తర్వాత రిడక్షను, తర్వాత రిఫైనింగ్. చివరి పాయింట్ ఏంటి? రిఫైనింగ్. ఆ రిఫైనింగ్లో వాడే పద్ధతులు ఏంటి అన్నాడు. కెమికల్ పద్ధతులు వాడతాం. ఇది కొన్ని కెమికల్ పద్ధతులు చెప్పండి అంటే ఒకదాని పేరు ఎలక్ట్రో రిఫైనింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఇంకోటి డిస్టిలేషన్, ఇంకోటి లిక్వేషన్. ఈ మూడు ఏంటి? ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు వాడే పద్ధతులు. కాబట్టి రిఫైనింగ్ అంటే శుద్ధి చేయటం. అక్కడ మనం కెమికల్ మెథడ్స్ని వాడతాం తప్ప ఫిజికల్ మెథడ్స్ని, ఈ మెథడ్స్ని వీటిని వాడాం. సో కెమికల్ మెథడ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపౌండ్స్, సెలెక్ట్ ద కరెక్ట్. అంటే మనకి కాంపౌండ్ లక్షణాలు అడిగాడు. చెప్పాను కాంపౌండ్ అంటే ఎలా ఉండాలి? ఫిక్స్డ్ ప్రపోజిషన్లో ఉండాలి. నెంబర్ 1 పాయింట్, వాటి మధ్య కెమికల్ బాండ్ ఉండాలి. నెంబర్ 2 పాయింట్, ఈ రెండింటిని పెట్టుకొని చదువుదాం, ఏది కరెక్టో మనకు అర్థమైంది. చూద్దాం. ఎలిమెంట్స్ రియాక్ట్ టు ఫామ్ కాంపౌండ్స్ అన్నాడు. ఎస్ కరెక్టే. ఎలిమెంట్స్ అనేవి కలిసి ఏమవుతాయి? కాంపౌండ్స్ని ఫామ్ అవుతాయి. సో 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్ కాంపౌండ్. కరెక్టే, ఒకటోది కరెక్టే. చూద్దాం. ఈచ్ న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై వేరియబుల్ కంపోజిషన్ అన్నాడు. మనం ఫిక్స్డ్ అని చదువుకుందాం, వీడు వేరియబుల్ అన్నాడు. తప్పు. ద కాన్స్టిట్యూయెంట్స్ కెన్ బి సెపరేటెడ్ ఓన్లీ బై కెమికల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్. కెమికల్ పద్ధతి ద్వారా కలిసినాయి కాబట్టి కెమికల్ పద్ధతి ద్వారా మాత్రం వేరు చేయగలం. సో 1, 3 ఈ 3 మాత్రమే రైట్. సో ఎక్కడుంది ఆప్షను? 1 and 3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్స్ అంటే వాటిని కెమికల్ పద్ధతుల ద్వారా వేరు చేయగలం. నెక్స్ట్ మిక్చర్ అంటే వాటిని ఫిజికల్ పద్ధతుల ద్వారా వేరు చేయగలం. ఏంటి ఆ ఫిజికల్ పద్ధతులు? ఒకటి ఫిల్ట్రేషన్, ఇంకోటి సెంట్రిఫిగేషన్. అర్థమైందా? ఫిల్ట్రేషను, సెంట్రిఫిగేషను, ఈ పద్ధతులన్నీ కూడా ఫిజికల్ పద్ధతులు అన్నమాట. కెమికల్ పద్ధతులు వేరు. ఓకేనా, సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 1299, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ని మనం రిప్రజెంట్ చేయడానికి దేన్ని వాడము అన్నాడు. ఇదిగోండి, వాల్యూమ్ బై మాస్ పర్సంటేజ్ వాడం. ఓకే, తప్పు అనమాట, ఇలా వాడకూడదు. వాల్యూమ్ బై మాస్ ఎప్పుడు వాడకూడదు. మాస్ బై మాస్ వాడచ్చు, వాల్యూమ్ బై వాల్యూమ్ వాడచ్చు, మాస్ బై వాల్యూమ్ వాడచ్చు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పైన ఎప్పుడు వాల్యూమ్ రాసి కింద ఎప్పుడు మాస్ వేయకూడదు. ఓకేనా, రాంగ్ అయిపోయింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చెబుతాను చూడండి, 3 చెబుతాను, అర్థమైంది. ఉదాహరణకి మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సొల్యూషన్, ఇలా వేయాలన్నమాట. పైన సొల్యూట్ వేయాలి, కింద సొల్యూషన్ వేయాలి. లేదా మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ వేయాలి, లేదా వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ వేయాలి. సో పైన వాల్యూమ్ ఉండాలి, మాస్ వాల్యూమ్ ఉండాలి, మాస్ ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా కింద మాస్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, పైన వాల్యూమ్ ఉంటే కింద మాస్ ఉండకూడదు. ఓకేనా, కాబట్టి రాంగ్ అనమాట. కాబట్టి మాస్ బై మాస్ ఓకే, మాస్ బై వాల్యూమ్ ఇది కూడా ఓకే, వాల్యూమ్ బై వాల్యూమ్ ఇది కూడా ఓకే, వాల్యూమ్ బై మాస్ అనేది తప్పు. ఈ కాన్సన్ట్రేషన్లో మనం చూపించలేమన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ వెదర్ ఇట్ ఈస్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ డిటర్మైన్డ్ బై. ఒక పదార్థం సాలిడ్లో ఉందా, లిక్విడ్లో ఉందా, గ్యాస్లో ఉందా, మనం ఎలా చెప్పొచ్చు అన్నాడు. ఏ రెండింటిని వాడుకోవచ్చు? మనం టెంపరేచర్ని, ప్రెషర్ని వాడుకోవచ్చు. మనకి 2 ఉంటే చాలు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఏ అండ్ బి ఓన్లీ. ఎలా సార్? ఉదాహరణకి సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఈ 3 తీసుకుందాం. ఓకేనా, సాలిడ్ని లిక్విడ్గా మార్చాలంటే
టెంపరేచర్ పెంచాలి, ప్రెజర్ని తగ్గించాలి. లిక్విడ్ని గ్యాస్గా మార్చాలంటే టెంపరేచర్ని పెంచాలి, ప్రెజర్ని తగ్గించాలి. ఒకవేళ రివర్స్లో వచ్చామనుకోండి, ప్రెజర్ని పెంచాలి, టెంపరేచర్ని తగ్గించాలి. ఓకేనా? కాబట్టి మీ దగ్గర లిక్విడ్ ఉంది, గ్యాస్గా మార్చాలంటే పొయ్యి మీద పెట్టి టెంపరేచర్ బాగా పెంచాలి, అప్పుడు ప్రెజర్ తగ్గిద్ది. కాబట్టి ఈ 2 పారామీటర్స్ ద్వారా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనం ఏమవచ్చు మారచ్చు, కానీ వాల్యూమ్తో సంబంధం లేదు. సో కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 1301 మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ఆప్టైన్డ్? ఏది రాదు అన్నాడు. ఓకేనా? ఏది రాదు? హైడ్రోజన్ వచ్చిద్ది. సోడియం మెటల్ వచ్చిద్ది. సోడియం హైడ్రాక్సైడ్ వచ్చిద్ది. ఒక్క నిమిషం, సోడియం మెటల్ రాదు. ఇదే రాంగ్ అన్నమాట, ఇదే రాంగ్ ఆన్సర్. ఓకేనా? మనకేమొచ్చింది? NaClకి వాటర్ని కలిపి కరెంట్ పంపిస్తే బేస్ వస్తుంది, Cl2 వస్తుంది, H2 వస్తుంది. H2 ఏమో యానోడ్ దగ్గర ఉండిద్ది. సారీ, ఒక్క నిమిషం. ఎస్, H2 ఏమో క్యాథోడ్ దగ్గర ఉండిద్ది, క్లోరిన్ గ్లాస్ ఏమో యానోడ్ దగ్గర ఉండిద్ది. ఇదిగోండి యానోడ్. ఇక సొల్యూషన్గా మనకి NaOH ఫామ్ అయింది, అంతేగాని Na అనే మెటల్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది. సో రాంగ్ అనమాట. క్లోరాల్కలీ ప్రాసెస్లో ఇది ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అంటారు. ఇక్కడ బ్రెయిన్ అంటే మనం ఏమనాలి? NaCl సొల్యూషన్ అని పిలవాలి. క్లోరిన్ యానోడ్, క్యాథోడ్ H2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత 1302 వాట్ ఈస్ ద ప్రాసెస్ నోన్ ఫర్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఓర్స్? ఓర్స్ నుంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటారు అన్నాడు. ఏమంటారు? కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ అర్థమైందా? ఇంప్యూరిటీస్ని మనం ఏమనాలి? గ్యాంగ్ అనాలి. ఏమనాలి? గ్యాంగ్ అనాలి. గ్యాంగ్కి మనం ఏం కలపాలి? ఫ్లక్స్ కలపాలి. ఫ్లక్స్ కలిపి ఈ రెండింటిని మనం ఏమనాలి? స్లాగ్ అనాలి. సో మనకి భూమిలో తవ్వినప్పుడు వచ్చే ఓర్తో పాటు గ్యాంగ్ వచ్చింది, ఇంప్యూరిటీస్. దాన్ని ఫ్లక్స్ కలపాలి. కలిపి మొత్తాన్ని తీసేస్తే దాన్ని స్లాగ్ అంటారు. కాబట్టి అలా తీసేటాన్ని ఏమంటారు? కాన్సన్ట్రేషన్ అంటారు. దీంట్లో మనకి హైడ్రాలిక్ వాషింగ్ మెథడ్ ఉండిద్ది, ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ఉండిద్ది, మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ ఉండిద్ది. ఈ 3 ముఖ్యమైన మెథడ్ల ద్వారా మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ని చేయొచ్చు. దీన్ని NCERTలో వాడిన పదం ఓర్ ఎన్రిచ్మెంట్. ఓర్ ఎన్రిచ్మెంట్ అంటారు. ఓర్ ఎన్రిచ్మెంట్ అన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం అన్న ఒకటే. సో స్టాండర్డ్ ఇంగ్లీష్ వాడినప్పుడు మీకు అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను. కాన్సన్ట్రేషన్ అన్న, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం అన్న, ఓర్ ఎన్రిచ్మెంట్ అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1303 సైజ్ ఆఫ్ ది యాటమ్. అటామిక్ సైజ్ మనకి తెలియాలంటే ఓకే దేన్ని డిటర్మైన్ చేయాలన్నాడు. మనకి సైజ్ తెలియాలంటే న్యూట్రాన్స్ కాదు, ప్రోటాన్స్ కాదు, న్యూక్లియస్ కాదు, మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనమాట. దీని ద్వారా మనం ఏం చెప్పచ్చు? సైజ్ చెప్పచ్చు. ఓకేనా? కానీ చాలామంది ఏమనుకుంటారంటే న్యూక్లియస్ అనుకుంటూ ఉంటారు. న్యూక్లియస్ ద్వారా సైజ్ తెలిసింది అనుకుంటారు. కాదు, ఒక యాటమ్ సైజ్ మనకు తెలియాలంటే హ్యూజ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ గురించి తెలియాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ క్లౌడ్ రూపంలో ఒక చోట ఉన్నాయి అని మనకు అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సైజ్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రాన్ క్లౌడ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే మాస్ తెలియాలనుకోండి, మనకి న్యూక్లియస్ గురించి తెలియాలి. ఓకేనా? సైజ్ తెలియాలనుకోండి, ఎలక్ట్రాన్ మౌల్డ్ గురించి తెలియాలి, క్లౌడ్ గురించి తెలియాలి. తేడా గమనించండమ్మా. ఏది అడిగితే అది పెట్టాలి, అంతేగాని మనం నేర్చుకుని పెట్టేయకూడదు. నెక్స్ట్ 1304 ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇందాకే చూసాంగా, మాస్ బై వాల్యూమ్ ఉండొచ్చు, వాల్యూమ్ బై వాల్యూమ్ ఉండొచ్చు, మాస్ బై మాస్ ఉండొచ్చు. ఇది ఉండకూడదు, వాల్యూమ్ బై మాస్ ఉండకూడదు, పైన వాల్యూము కింద మాస్ ఉండకూడదు అనమాట. రాంగ్. ఇలా ఉంటే మనం కాన్సన్ట్రేషన్ చెప్పలేం. ఓకేనా? ఒక సొల్యూషన్, ఒక ద్రావణం ఒక గాఢతని మనం చెప్పలేం. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. రిపీట్ అయిన కాన్సెప్ట్ 3 to 4 times రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 1305 when particles of two different types of matter randomly mix due to inherent random movement of particles the process is called అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, రెండు పార్టికల్స్ మిక్స్ అయినాయి అనమాట. ఓకేనా, స్పాంటేనియస్ మిక్సింగ్ డ్యూ టు ర్యాండమ్ మోషన్. ర్యాండమ్ అంటే ఎలా పడితే అలాగా కొన్ని పార్టికల్స్ ఒక స్టేట్కి సంబంధించినవి ఇంకో స్టేట్తో ఏమైపోయినాయి, కలిసిపోయినాయి. దాన్ని మనం ఏమంటాం, డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్. ఓకేనా, ఉదాహరణకి చెప్పాలనుకోండి, మీ ఇంట్లో మార్నింగ్ రెడీ అయ్యి పర్ఫ్యూమ్ కొట్టుకున్నావు. నువ్వు పర్ఫ్యూమ్ కొట్టంగానే ఎప్పుడైతే స్ప్రే చేసావో విత్ ఇన్ మినిట్స్లో ఎంటైమ్ రూమ్ స్మెల్ వచ్చేసిద్ది. అంటే పర్ఫ్యూమ్ మాలిక్యూల్స్ అన్నీ మీ ఇంటిలోని గాలిలోని మాలిక్యూల్స్తో ఏమైపోయినాయి, ర్యాండమ్ మోషన్లో కలిసిపోయినాయి. దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్. మీ ఇంట్లో మీ అమ్మ అన్నం వండుతుంది లేదా కూర వండుతుంది, ఆ కూర స్మెల్ కాస్త విత్ ఇన్ మినిట్స్ కిచెన్, హోము, మీ ఇల్లు మొత్తం నిండిపోయిద్ది. కారణం ఆ మాలిక్యూల్స్ ర్యాండమ్ మోషన్లో మీ ఇంటిలోని అన్ని మాలిక్యూల్స్తో కలిసిపోయినాయి. అలాగే అగరబత్తి తీసుకోండి, పర్ఫ్యూమ్ తీసుకోండి, మీ అమ్మగారు వండే వంట తీసుకోండి, ఇవన్నీ ఎందుకు అంటే డిఫ్యూజన్. ఓకేనా, పార్టికల్స్ కంటిన్యూస్లీ మూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉండే పార్టికల్స్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఎక్కువ మూమెంట్ ఉంటే త్వరగా కలిసిపోతాయి. ఓకేనా, సో పార్టికల్స్ హ్యావ్ కంటిన్యూస్ కైనెటిక్ ఎనర్జీ. ఇది కూడా అడిగే అవకాశం ఉంది, అడిగాడు కూడా. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిఫరెన్షియేట్స్ కాంపౌండ్ ఫ్రమ్ ఏ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు కాంపౌండ్కి సొల్యూషన్కి తేడా అడిగాడు. ఓకేనా, చూద్దాం. కాంపౌండ్ అంటే ఫిక్స్డ్ ప్రపోజిషన్. అది యాడుందో ముందు చూసుకుంటున్నా, ఇదిగో ఇక్కడ ఉంది. కాంపౌండ్ యాజ్ ఏ ఫిక్స్డ్ కంపోజిషన్, డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్లైక్ ఏ సొల్యూషన్. ఎస్, ఇది కరెక్ట్ అవ్వాలి. ఓకేనా, కాంపౌండ్ అనేది ఫిక్స్డ్ ప్రపోజిషను. H2O అంటే హైడ్రోజన్ టూ పార్ట్స్ తీసుకుంటే ఆక్సిజన్ ఒక పార్ట్ తీసుకోవాలి. ఇలా 2:1 ప్రపోజిషన్లో తీసుకుంటేనే నాకేమైద్ది, కాంపౌండ్ తయారైద్ది. ఓకేనా, సో ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్లీ చేంజ్ అవుతాయి. ఇదిగోండి డిఫైన్ ప్రాపర్టీస్. నీకు H2కు ఉండే ప్రాపర్టీస్ వేరు, ఆక్సిజన్కు ఉండే ప్రాపర్టీస్ వేరు. ఈ రెండింటిని కలిపితే వచ్చిన H2 ఉండే ప్రాపర్టీస్ అవి కూడా వేరు. దీనిది వేరు, రెండింటితో కలిపితే వచ్చిన ప్రాపర్టీస్ కూడా వేరు. ఓకేనా, అందుకే డిఫరెన్షియేట్ అన్నాడు. వేరు చేయడానికి కారణం ఏంటి, ఫిక్స్డ్ కంపోజిషన్లో ఉంటాయి, కలిపితే ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. ఓకేనా, దాన్ని మనం ఏమనాలి, కాంపౌండ్ అనాలి. మరి సొల్యూషన్ అంటే సింపుల్, షుగర్ని తీసుకో, వాటర్లో కలుపు, దాన్ని మనం ఏమంటాం, షుగర్ సొల్యూషన్ అంటాం. సొల్యూషన్ అంటే ఇది. ఓకేనా, వీటికి వేరియబుల్ కంపోజిషన్ ఉండిద్ది. సొల్యూషన్స్ అని మన దేని కిందకు వస్తాయి, మిక్చర్స్ కిందకు వస్తాయి. స్టార్టింగ్లో మాట్లాడుకున్నాగా, కాంపౌండ్ అంటే ఫిక్స్డ్, వేరియబుల్ అంటే మిక్చరు. వేరియబుల్ కింద ఒక ఎగ్జాంపులే సొల్యూషన్. నువ్వు 2 స్పూన్లు కలుపుతావా, 3 స్పూన్లు కలుపుకుంటావు, నీ ఇష్టం. గ్లాస్ నీళ్ళల్లో స్పూనే కలపాలి, 2 స్పూన్లే కలపాలి అని ఫిక్స్డ్గా చెప్పేది ఉందా, లేదు. కానీ CO2 తయారయ్యావంటే కార్బన్ వన్ పార్ట్ తీసుకుంటే ఆక్సిజన్ 2 పార్ట్లు తీసుకోవాలి. NH3 తయారవ్వాలంటే నైట్రోజన్ 1 పాలు తీసుకుంటే హైడ్రోజన్ 3 పాలు తీసుకోవాలి. ఫిక్స్డ్, అందుకే వాటిని కాంపౌండ్స్ అని పిలవాలి. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆన్ పాసింగ్ కరెంట్ త్రూ ద ఎలక్ట్రోలైట్ ద ఇంప్యూర్ మెటల్ అన్నాడు. చాలాసార్లు చెప్పా, ఇంప్యూర్డ్ మెటల్ ఎక్కడ ఫామ్ అయింది, గుర్తుపెట్టుకోండి, యానోడ్ దగ్గర ఇంప్యూర్ మెటల్ ఫామ్ అయింది. మరి ప్యూర్ మెటల్ ఎక్కడ ఫామ్ అయింది, క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. ప్యూర్ మెటల్ని తీసుకొచ్చే పద్ధతిని ఏమంటాం, రిఫైనింగ్ అంటాం. దీంట్లో మనం ఏ పద్ధతులు వాడతాం, కెమికల్ పద్ధతులు వాడతాం. దాంట్లో ఒక పేరే ఏంటి, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్ ప్రాపర్టీస్ ఏంటి అన్నాడు. మనకి చెప్పాను కదా, సొల్యూషన్స్లో 1 సొల్యూషన్స్, 2 కొల్లాయిడ్, 3 ప్రాపర్టీస్ సస్పెన్షన్ అనమాట. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ద్రావణాలు అనే యూనిట్లో మీరు సొల్యూషను,
కొల్లాయిడ్, సస్పెన్షన్స్. వీటి గురించి గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడిటి మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్ ఏంటి చూడండి. డిస్పర్సింగ్ మీడియం ఈజ్ ద కాంపోనెంట్ ఇన్ విచ్ ఫేస్ ఈజ్ సస్పెండెడ్ అన్నాడు. ఇది కరెక్ట్. ఓకేనా. ఏంటి డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం, ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్తో చెబుతాను. మిల్క్ ఈజ్ ఏ కొల్లాయిడ్, బ్లడ్ ఈజ్ ఏ కొల్లాయిడ్. ఇప్పుడు ఏమైంది, మిల్క్ అంటే ఏంటి, ఫ్యాట్ ఇన్ ఆయిల్, ఫ్యాట్ ఇన్ ఆయిల్ అనకూడదు, ఫ్యాట్ ఇన్ వాటర్ అనాలి. మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకున్నప్పుడు ఎంతో కొంత మిల్క్లో ఫ్యాట్ ఉండిద్ది అనమాట. సో ఫ్యాట్ ఇన్ వాటర్, ఇక్కడ వాటర్ని ఏమనాలి, డిస్పర్షన్ మీడియం అనాలి. ఓకేనా. ఫ్యాట్ని ఏమనాలి, డిస్పర్షన్ ఫేజ్ అనాలి. ఓకేనా. ఎక్కువ వాటర్లో తక్కువ ఫ్యాట్ ఉండిద్ది కాబట్టి డిస్పర్షన్ మీడియం ఈజ్ ద కాంపోనెంట్ ఇన్ విచ్ ఫేజ్ ఈజ్ సస్పెండెడ్ అన్నాడు. అంటే డిస్పర్షన్ ఫేజ్ వెళ్ళిపోయి దేంట్లో కలిసింది, మీడియంలో కలిసింది. అలా ఫ్యాట్ వెళ్ళి వాటర్లో కలిసింది. ఫ్యాట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ మిల్క్ అనమాట. ఓకేనా. కొల్లాయిడ్ ఈజ్ నాట్ ట్రూలీ హోమోజీనస్, ఇది హోమోజీనస్ మిక్చర్ కిందకి రాదు. ఓకేనా. కానీ యాక్చువల్గా ఇది హెట్రోజీనస్ కిందకు వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా మనం ఫిల్టరేషన్ చేసే విధంగా దీన్ని ఫిల్టరేషన్ చేయలేం. ఓకేనా. కాబట్టి కొల్లాయిడ్ అంటే అర్థం ఏంటి, డిస్పర్షన్ ఫేజ్ డిపి అనేది డిపి ఇన్ డిఎం. డిపి అంటే డిస్పర్షన్ ఫేజ్, డిఎం అంటే డిస్పర్షన్ మీడియం. ఓకేనమ్మా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ ఫార్ములా యూనిట్ మాస్, అదిగోండి మళ్ళీ వచ్చింది. ఇందాకే చెప్పాను ఫార్ములా. మీకు కొల్లాయిడ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను, గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది, అడగచ్చు. కొల్లాయిడ్స్ అంటే మిల్క్, B ఫర్ బ్లడ్, B ఫర్ బటర్, ఫాగ్, స్మోక్. ఈ 5 కూడా మనకు దేని కిందకు వస్తాయి, కొల్లాయిడ్స్ కిందకు వస్తాయి. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏంటి అన్నాడు. మీకు ఇందాకే చెప్పాను, ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకుంటే అయానిక్ కాంపౌండ్ యొక్క టోటల్ మాస్ని మనం ఏమని చెప్పచ్చు, ఫార్ములా యూనిట్ మాస్ అని చెప్పచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి, కరెక్ట్గా ఆప్షన్ ప్రకారంగా చూసామనుకోండి, మన ఆన్సరు ఇదిగోండి ఇక్కడ ఉంది, సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఆల్ ద యాటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్. ఓకేనా. ఒక యాటమ్కు ఉండే మాస్ని అటామిక్ మాస్ అనాలి, ఒక మాలిక్యూల్కు ఉండే మాస్ని మాలిక్యులర్ మాస్ అనాలి, ఒక కాంపౌండ్కు ఉండే మాస్ని ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పా, NaCl, దీని అటామిక్ వెయిట్ 23, దీని అటామిక్ వెయిట్ 35.5, మొత్తం కలిపితే 58.5. కాంపౌండ్ ఉండే మాస్నే ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. దీన్ని మనం యు అనే లెటర్తో చూపించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ 1310, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ రియాక్షన్స్ ఈజ్ ఎక్సోథెర్మిక్ అన్నాడు. ఎక్సోథెర్మిక్ అంటే ఏమవ్వాలి, హీట్ రిలీజ్ అవ్వాలి. ఎక్కడైతే హీట్ రిలీజ్ అయిద్దో మనం దాన్ని ఏమనాలి, ఎక్సోథెర్మిక్ అనాలి. ఇది కాదు, ఇక్కడ మనం హీట్ని వాడాం, దీన్ని ఎండోథెర్మిక్ అనాలి. ఇది కాదు, ఇక్కడ మనం సన్లైట్ని వాడాం, ఇది ఫోటోలైటిక్ డీకంపోజిషన్ అనాలి. ఇది కూడా కాదు, మన ఆన్సర్ ఏమవ్వాలి, ఇదనమాట. ఓకేనా. ఇది మీథేన్, బర్నింగ్ ఆఫ్ మీథేన్ ఈజ్ కాల్డ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. మీథేన్ అనేది ఒక న్యాచురల్ గ్యాస్, దాన్ని మండించినప్పుడు ఏమైద్ది, హీట్ అనేది ఉత్పన్నమైద్ది అనమాట. ఓకేనా. కమింగ్ టు 1311, which of the following correctly identifies a solution where the solute and solvent are both elements is a homogeneous mixture అంటే సజాతీయ మిశ్రమం. సజాతీయ మిశ్రమం గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. మిక్చర్ అనగానే ఏమనాలి,
కార్బన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ కాదు. ఆక్సిజన్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ ఇన్ ఎయిర్ కాదు. ఎస్, ఇదే మిక్చర్ అంటే ఎయిర్ వచ్చింది కదా. సామాన్యంగా ఎయిర్లో ఏముంటాయి? నైట్రోజను, ఆక్సిజన్, ఆర్గాను, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? వేరియబుల్ కంపోజిషన్. ఓకేనా? నైట్రోజన్ 77 ఉండాలి, ఆక్సిజన్ 20% ఉండాలని రూల్ ఉందా? కాదు. ఇది 21 ఉంటే ఇది 78 ఉండిద్ది. సో వేరియబుల్ కంపోజిషన్. ఓకేనా? కాబట్టి మనం దాన్ని ఏమనాలి? హోమోజెనస్గా తీసుకోవాలి. ఐరన్ ఫిల్లింగ్స్ మిక్స్డ్ విత్ వాటర్, ఇది హెట్రోజీనస్, ఇది హెట్రోజీనస్, ఇది కూడా కాదనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కార్బన్ వాటర్లో కలవటం హోమోజెనస్ కాదు, ఐరన్ సల్ఫర్తో కలవటం హెట్రోజీనస్. ఎందుకంటే తెలిసిపోయిద్ది అనమాట, మనం కలిపినా తెలిసిపోయిద్ది. షుగరు, వాటరు, వాడేమన్నాడు? ఎలిమెంట్స్ అన్నాడు. ఇదిగోండి, బోత్ ఎలిమెంట్స్ అన్నాడు. కాబట్టి షుగరు, వాటర్ని కూడా మనం హోమోజీనస్గా తీసుకున్న ఎలిమెంట్స్ రూపంలో చెప్పమన్నాడు. ఇవి సబ్స్టాన్సెస్ కాబట్టి ఎలిమెంట్స్ అన్నాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? బి మాత్రమే రైట్ అవ్వాలి. నైట్రోజన్ ఒక ఎలిమెంటు, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిఫరెన్షియేట్స్ మిక్చర్ అండ్ కాంపౌండ్? ఇదిగోండి, మళ్ళీ రిపీట్ అయింది. మిక్చర్ అంటే వేరియబుల్ కంపోజిషన్, కాంపౌండ్ అంటే ఫిక్స్డ్ కంపోజిషన్. సో అది ఎక్కడుందో చూద్దాం, డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇదిగోండి, మిక్చర్ రిటైన్స్ ద ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నాడు. మిక్చర్లో ఉండే కాన్స్టిట్యూట్స్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? ఉదాహరణకి ఇది ఐరన్, ఇది సల్ఫర్. ఐరన్ ప్రాపర్టీస్ వేరు, సల్ఫర్ ప్రాపర్టీస్ వేరు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అది కానీ కాంపౌండ్కి అలా కాదు, ప్రాపర్టీస్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. సో మిక్చర్ అనేది ఫిక్స్డ్ రేషియో అన్నాడు, తప్పు. కాంపౌండ్ అనేది ఫిజికల్ మెథడ్స్ ద్వారా కంబైన్ అయింది అన్నాడు, తప్పు. కాంపౌండ్ షోస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ అన్నాడు, తప్పు. ఓకేనా? అది చూపించదు అనమాట. సో ఆన్సర్ ఏమవ్వాలి? మనది డిఏ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, చూడండి సింపుల్గా డిఫరెన్స్ చెబుతాను. ఇది మిక్చరు, ఇది కాంపౌండ్. జాగ్రత్తగా చూడండి, డిఫరెన్స్లు చెబుతాను. ఇది మిక్చర్, ఇది కాంపౌండ్ కదా. ఫస్ట్ మిక్చర్ అంటే ఫిజికల్గా కలపాలి. మిక్చర్లో వేరియబుల్ కంపోజిషన్, మిక్చర్లో ప్రాపర్టీస్ రిటైన్ అవుతాయి. ఇక్కడ మనం వేడి చేయాలంటే ఫిజికల్ పద్ధతులు వాడాలి. ఓకేనా? ఇక్కడ కాంపౌండ్ అంటే కెమికల్ కాంబినేషన్. ఇక్కడ ఫిక్స్డ్ ప్రపోజిషన్లో ఉంటాయి. ఇక్కడ న్యూ ప్రాపర్టీస్ వస్తాయి, ఇక్కడ న్యూ ప్రాపర్టీస్ రావు, ఇక్కడ వస్తాయి. వేరు చేయాలన్నా కెమికల్ సెపరేషన్ వాడాలి. సో కలపాలన్నా వేరు చేయాలన్నా ఇక్కడ 2 ఫిజికల్ వాడితే ఇక్కడ 2 కెమికల్ వాడాలి. ఇక్కడ వేరియబుల్ కంపోజిషన్, ఇక్కడ ఫిక్స్డ్ కంపోజిషన్. ఇక్కడ ప్రాపర్టీస్ మారవు, ఇక్కడ మారుతాయి. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెసరీ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ యూజింగ్ డ్యూరింగ్ ద రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్స్ బై ఎలక్ట్రోలైసిస్ అన్నాడు. మెటల్స్ని రిఫైనింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైట్ యొక్క ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటి అంటే, ఎలక్ట్రోలైట్కి ఏ ప్రాపర్టీ ఉండాలన్నాడు. ఇట్ మస్ట్ బి యాక్వస్ ఆర్ మాల్టన్ సొల్యూషన్ ఆఫ్ సూటబుల్ మెటల్ సాల్ట్ అన్నాడు. ఇది కరెక్ట్. మనం ఏ మెటల్ని వేరు చేద్దాం అనుకున్నామో ఆ మెటల్కి సంబంధించిన సాల్ట్ మనకి మాల్టెన్ ఆర్ యాక్వస్ కరిగిన స్థితిలో కావాలి. సో మనం వేరు చేద్దాం అనుకున్న మెటల్కి సంబంధించిన సాల్ట్ కరిగిన స్థితి, దాన్ని యాక్వస్ ఆర్ మాల్టన్ అంటారు. ఆ స్థితిలో మనకు కావాలి. అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం? పర్ఫెక్ట్ ఎలక్ట్రోలైట్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ప్రాపర్లీ డిఫరెన్షియేట్స్ మిక్చరు, కాంపౌండ్? మళ్ళీ అడిగాడు, మిక్చర్కి కాంపౌండ్కి తేడా ఏంటి అని. చూడండి,
సింపుల్గా మనం చెప్పేయచ్చు. ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. మిక్చర్ హ్యాజ్ ఏ వేరియబుల్ కంపోజిషన్, కాంపౌండ్ హ్యాజ్ ఏ ఫిక్స్డ్ అన్నాడు. ఎస్, దీనికి ఈ పదాన్ని పట్టుకోవాలి, దీనికి ఈ పదాన్ని పట్టుకోవాలి, అప్పుడు రైట్ అయిపోయింది. మిగతా అన్నీ రాంగ్. ఓకేనా, మీకు రైట్ ఏంటో తెలిస్తే మిగతా అన్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్, an increase in the molecular mass in a homologous series indicates అన్నాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే, మంచి క్వశ్చన్ అనమాట. మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే హోమోలాగస్ సిరీస్ ఏం తెలియజేస్తుంది అన్నాడు. ఓకేనా, ఏం తెలియజేస్తుంది? ఇంక్రీజ్ ద మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఇది ఇంపార్టెంట్. ఎక్కడైతే మాలిక్యులర్ మాస్ పెరుగుతుందో హోమోలాగస్ సిరీస్లో, అక్కడ ఏమవుతుంది? ఆటోమేటికల్లీ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రెండు ఏమవుతాయి? పెరుగుతాయి అన్నమాట. ఉదాహరణకి హోమోలాగస్ సిరీస్ అంటే మీకు ఎక్కడొచ్చింది? ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక కాంపౌండ్కి ఇంకో కాంపౌండ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండిద్ది? CH2 ఉండిద్ది. అవునా కాదా? ఇప్పుడు CH2 మాలిక్యులర్ మాస్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ పెరిగినట్టు. కాబట్టి మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేన్ ఇలా తీసుకోండి. దీని నుంచి ఇది, దీని నుంచి ఇది, దీని నుంచి ఇది ఇలా పెరుగుతున్నప్పుడు మనకి మాలిక్యులర్ మాస్ పెరిగింది. మాలిక్యులర్ మాస్ పెరిగింది కాబట్టి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ రెండు ఏమవుతాయి? పెరుగుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు, రిపీట్ అవుతున్న క్వశ్చన్ బాగా. ఒక 7 times రిపీట్ అయింది ఇది. ఓకేనా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా చెప్పాను. ఏ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి స్టేబుల్. ఒక సొల్యూషన్ స్టేబుల్గా ఉంది అని మనం చెప్పాలంటే ఏం చేయాలన్నాడు. ఇదిగోండి, ద సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ అన్నాడు. ఒక సొల్యూషన్ మంచిగా స్టేబుల్గా ఉంది అంటే అది డు నాట్ సెటిల్ డౌన్ అంటే, ఉదాహరణకి సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకొని వాటర్లో కలిపినప్పుడు ఆ సాల్ట్ అడుగు బాగానే చేరదు. డు నాట్ సెటిల్ డౌన్. అలా చేరకపోతే అది మంచి సొల్యూషన్, స్టేబుల్ సొల్యూషన్ అర్థం అనమాట. అది అర్థం. ఓకేనా, ఒక సాల్ట్ వాటర్ కానీ, ఒక షుగర్ వాటర్ కానీ, ఒక ఆల్కహాల్ వాటర్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ, ఆల్కహాల్ కానీ తీసుకెళ్ళి వాటర్లో కలిపారనుకోండి, అడుగు భాగానికి చేరదు, చక్కగా కలిసిపోయిద్ది. బాగా కలిసిపోతే స్టేబుల్, కలవకుండా అడుగును చేరితే అన్స్టేబుల్. నెక్స్ట్, మాలిక్యులర్ మాస్ ఆఫ్ HNO3 ఈజ్ 63 అటామిక్ మాస్ యూనిట్. ద అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అడిగాడు. ఒక ఆక్సిజన్ అడిగాడా? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. 8 × 2, 8 రోజులు ఎంత? 16. ఓకేనా, కానీ వాడేమడిగాడు? ఆక్సిజన్లు 3 ఉన్నాయి కదా, అవునా కాదా? ఆక్సిజన్లు 3 ఉన్నాయి, సో 16 వచ్చింది. మనం సాల్వ్ చేసామనుకోండి, హైడ్రోజన్కి ఎంత? 1, ఆక్సిజన్కి ఎంత? O3. 16 3 48, 48 1 49. ఇక దీనిదంత నైట్రోజన్ది 14, 49 14 63 వచ్చిందిగా. సో ఆన్సర్ 16. 16 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, impurities converted into compounds by adding refining agents. Which type of refining is methods అన్నాడు. ఇంప్యూరిటీస్ని మనం కన్వర్టెడ్ ఇంటూ కాంపౌండ్స్గా మార్చాలి. ఏం యాడ్ చేసి? రిఫైనింగ్ ఏజెంట్స్ని యాడ్ చేసి. ఓకేనా, ఆ రిఫైనింగ్ యాడ్ చేసే పద్ధతులను ఏమంటాం? కెమికల్ పద్ధతి. ఉదాహరణకి ఒక జింక్ ఆక్సైడ్ తీసుకోండి. ఓకేనా, దీనికి మనం ఏం కలుపుతాం? కార్బన్ కలుపుతాం. అప్పుడు జింక్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ అయింది. నేను జింక్ని ఏం చేశాను? ఎక్స్ట్రాక్షన్ చేశాను. ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఏ పద్ధతిని వాడాను? రిడక్షన్ పద్ధతిని వాడాను. రిడక్షన్ తర్వాత ఏం చేస్తాను? రిఫైనింగ్ చేస్తాను. రిఫైనింగ్ చేయాలి అంటే కెమికల్ పద్ధతినే వాడాగా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కెమికల్ రిఫైనింగ్ అంటే కెమికల్స్ని వాడి ఇంప్యూరిటీస్ని తీసేయటం. ఓకేనా, రిఫైనింగ్ ఏజెంట్గా ఇక్కడ మనం ఏమైనా వాడుకోవచ్చు. నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి, రిఫైనింగ్లో చాలా ఉంటాయి. ఎలక్ట్రోలైటిక్ రిఫైను,
కెమికల్ రిఫైనింగ్ అని. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ప్రైమరీలీ డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ యాటమ్. ఇందాకే చెప్పాను, సైజ్ ఆఫ్ యాటమ్ అనగానే హడావుల్లో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ పెట్టకూడదు, ఎలక్ట్రాన్స్ పెట్టాలి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? అదే మాస్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనం న్యూట్రాన్స్ జోలికి వెళ్ళాలి. వెరీ వెరీ డీప్ కాన్సెప్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఆన్సర్ ఏమొచ్చింది? ఎలక్ట్రాన్ క్లౌడ్ అని వచ్చింది. ఎలక్ట్రాన్ క్లౌడ్ రిప్రజెంట్స్ ద సైజ్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ప్రోటాన్స్. అదే మాస్ న్యూక్లియస్ గురించి మాట్లాడామనుకోండి, అదే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉండే న్యూక్లియస్ గురించి మాట్లాడితే మనకి మాస్ తెలిసిద్ది. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్ అన్నాడు. ఒక సాలిడ్ ఘనపదార్థం క్రిస్టలిన్ రూపంలో ఉంది. ఏంటది? ఆన్సర్ ఇదిగోండి, బోత్ షుగర్ అండ్ సాల్ట్. మనం వాడే షుగర్ కానీ సాల్ట్ కానీ క్రిస్టలిన్ రూపంలో ఉంటుంది. ఓకేనా? క్రిస్టల్స్గా ఉండిద్ది అనమాట. మనం వాడే కళ్ళుప్పు ఇవన్నీ కూడా క్రిస్టలిన్స్ అనమాట. వాటిని కళ్ళుప్పుని పొడి చేసి పొడిగా వేస్తున్నాడు. అవి కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట, స్మాల్ క్రిస్టల్స్. నెక్స్ట్, హైడ్రోకార్బన్ ఈజ్ బర్న్డ్. వెన్ ఏ హైడ్రోకార్బన్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. ద ఫైనల్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అంటే మంచి ఎయిర్ ఉన్నప్పుడు నువ్వు కానీ హైడ్రోకార్బన్ని మండిస్తే మనకేమొచ్చింది? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అండ్ వాటర్ కూడా వచ్చింది అనమాట. సో ఎక్కడుంది కార్బన్ డైఆక్సైడ్? ఇదిగోండి, ఇది కాదు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఆక్సిజన్ బాగా ఉండి మండింది అనుకోండి, CO2 వస్తుంది. ఆక్సిజన్ బాగా తక్కువ ఉండి మండింది అనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది చాలా డేంజర్. వెన్ కంపేర్ టు CO2 కార్బన్ మోనాక్సైడ్ ఇస్ వెరీ డేంజర్. నెక్స్ట్, ఫార్ములా యూనిట్ మాస్ ఆఫ్ Na2SO4 అన్నాడు. Na అంటే 23, 23 రోజులు అంతా 46. సల్ఫర్ అంటే సల్ఫర్ అటామిక్ మాస్ మనకు తెలియాలన్నమాట. ఇవన్నీ చదువుకోవాలి. అటామిక్ నెంబర్ 16, 16 రోజులు 32. ఆక్సిజన్ అటామిక్ మాస్ 16, 16 నాలుగులు 64, 6 4 10, 10 2 12. లాస్ట్లో 2 యాడ్ ఉంది, సి ఆప్షన్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 142 వస్తుంది అనమాట. ఇవి ఎలా చదువుకోవాలని నేను వీడియో కూడా చేశాను, వీటి వాల్యూస్ అన్నిటి మీద. ఆ ప్రతి వీడియో కూడా మీకు కెమిస్ట్రీ ప్లేలిస్ట్ వీడియోలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటాయి. ఆ వీడియో వెళ్ళి చూడండి. ఏ మిక్చర్ డిఫర్స్ ఫ్రమ్ కాంపౌండ్. మిక్చర్ అనేది కాంపౌండ్తో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉండిద్ది. కారణం ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఇది ఇట్ కాంపోనెంట్స్ రిటైన్ దేర్ ప్రాపర్టీస్. మిక్చర్ ఎప్పుడు కూడా దాని ప్రాపర్టీస్ని మార్చుకోకూడదు, రిటైన్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకేనా? ఉదాహరణకి ఇందాకే చెప్పాను, ఒక ఐరన్ ఒక సల్ఫర్, ఈ రెండింటిని కలిపాం, ఐరన్ సల్ఫర్ అయింది. కానీ ఐరన్ మాత్రం దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కోల్పోదు, అలాగే ఉండిద్ది. సల్ఫర్ ఎల్లో కలర్లో ఉండిద్ది, అది అలాగే ఉండిద్ది. సో రిటైన్ అంటే మార్చుకోపోవటం. ప్రాపర్టీస్ ఎప్పుడు మారవు, మారితే కాంపౌండ్, మారకపోతే మిక్చరు. ఓకేనా? నెక్స్ట్, షో ది ఫాలోయింగ్ విల్ నాట్ షో టిండాల్ ఎఫెక్ట్ అన్నాడు. ఓకేనా? టిండాల్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే లైట్ కొల్లాయిడ్ పార్టికల్స్ మీద పడిద్దో, అప్పుడు లైట్ ఏమైద్ది? స్కాటర్ అయింది. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ డన్ బై లైట్ ఫాలోయింగ్ డ్రాప్ ఆన్ కొల్లాయిడల్ పార్టికల్స్. కొల్లాయిడ్స్ మీద పడినప్పుడు లైట్ స్కాటర్ అయింది. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం? టిండాల్ ఎఫెక్ట్ అంటాం. అది ఎక్కడ కనపడదు అన్నాడు. అది కాపర్ సల్ఫేట్లో కనపడదు. ఓకేనా? మనకి ఎమల్షన్లో, మిల్క్లో, స్టార్చ్లో కనపడిద్ది, గుర్తుపెట్టుకోండి. స్కాటరింగ్ ఎక్కడ కనపడిద్ది లేదా టిండాల్ ఎఫెక్ట్ ఎక్కడ ఉండిద్ది అంటాడు. 1 కొల్లాయిడ్స్లో ఉండిద్ది, 2 సస్పెన్షన్స్లో ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దేంట్లో ఉండదు అంటాడు? సొల్యూషన్స్లో ఉండదు, ఈ రెండిట్లో ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్, కొల్లాయిడ్ పార్టికల్స్ ఆర్ సెపరేటెడ్ బై. వాటిని ఎలా సపరేట్ చేస్తామన్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్, సెంట్రిఫిగేషన్.
ఓకేనా. సెంట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా చేస్తాం. ఫిల్టరేషన్ వాడడం, బాయిలింగ్ వాడడం, రీక్రిస్టలైజేషన్ వాడడం. సెంట్రిఫికేషన్ ఉదాహరణకి బ్లడ్ తీసుకెళ్ళండి. బ్లడ్ తీసుకెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్లో ఏం చేస్తారు, బ్లడ్ ల్యాబ్లో రిపోర్ట్కి ఇస్తారు. అప్పుడు వాడు బ్లడ్ తీసుకొని సెంట్రిఫికేషన్ అనే పద్ధతిలో ఒక మిషన్లో పెడితే అది బాగా ఫాస్ట్గా తిరగటం వల్ల బ్లడ్లో ప్లాస్మా, బ్లడ్లో సీరము, బ్లడ్లో కాంపోనెంట్స్ అన్నీ వేరవుతాయి. వేరైన తర్వాత వాడు ఏం చేస్తాడు, పలానా టెస్ట్ చేసి మనకి ఏ రోగం ఉందో చెబుతాడు. కాబట్టి బ్లడ్లో చాలా ఉన్నాయి, ప్లాస్మా, సీరము, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడంటే ఏం చేయాలి, వేరు చేయాలి. సెపరేషన్ చేయాలంటే సెంట్రిఫికేషన్ వాడాలి. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో ఇంప్యూర్ మెటల్ అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఇంప్యూర్ మెటల్ అంటే యానోడ్. సో యానోడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఎనర్జీ చేంజ్ ఈజ్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ డీకంపోజిషన్ రియాక్షన్ అన్నాడు. డీకంపోజిషన్ రియాక్షన్ జరిగినప్పుడు సాధారణంగా జరిగేది ఏంటి అన్నాడు. సాధారణంగా డీకంపోజిషన్ జరగాలి అంటే మనకి హీట్ కావాలి. హీట్ కావాలి కాబట్టి ఎండోథెర్మిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీ నీడ్ హీట్. ఓకేనా, ఎండోథెర్మిక్ అనమాట. అప్పుడు మనం డీకంపోజ్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఒక ఏబీని మనం A+Bగా రెండు వేరు సబ్స్టెన్సెస్గా వేరు చేయొచ్చు అనమాట. వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ కన్ఫర్మ్స్ దట్ ఏ సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పడానికి ఇండికేటర్స్ గురించి అడిగాడు. ఓకేనా, ఇండికేటర్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఏది కరెక్ట్ ముందు, ఇదిగోండి ఇది కరెక్ట్. ఓకేనా, ఒక లిట్మస్ పేపర్ యాసిడ్ని ఏం చేస్తుంది, రెడ్గా మారుస్తుంది. ఫినాప్థలిన్లో ముంచామనుకోండి కలర్లెస్ అనమాట. అదే మిథైల్ ఆరెంజ్లో ముంచామనుకోండి రెడ్ అనమాట. ఓకేనా, ఒక లిట్మస్ పేపర్ ఏమవుతుంది అంటే బ్లూ కాస్త రెడ్గా మారిద్ది. మిథైల్ ఆరెంజ్ రెడ్ అనమాట. అదే మిథైల్ ఆరెంజ్ బేస్లో పెడితే ఎలా మారిద్ది అంటాడు, ఎల్లోగా మారిద్ది. అదే ఫినాప్థలిన్ బేస్లో పెడితే ఎలా మారిద్ది అంటాడు, అప్పుడు పింక్గా మారిద్ది. అదే లిట్మస్ పేపరు బేస్లో పెడితే ఎలా మారిద్ది అంటాడు, బ్లూగా మారిద్ది. కాబట్టి లిట్మస్ బేస్లో బ్లూ, యాసిడ్లో రెడ్. ఫినాప్థలిన్ యాసిడ్లో కలర్లెస్, బేస్లో పింక్. మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో రెడ్, బేస్లో ఎల్లో. వీటిని ఏమంటారు, సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. ఓకేనా, ఇవి కాకుండా మీకు న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే లిట్మస్, రెడ్ క్యాబేజీ, టర్మరిక్, చైనా రోజు, ఈ 4 ఎలా మారుతాయో చూసుకోండి. న్యాచురల్. సింథటిక్ అంటే మిథైల్ ఆరెంజు, మిథైల్ రెడ్, ఫినాప్థలీను, ఈ 3 అనమాట. ఇవి కాకుండా ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉంటాయి. ఓలో ఫ్యాక్టరీ అంటే స్మెల్ చూసి చెప్పడం అనమాట. క్లవ్, వెనీలా, ఆనియన్, ఈ 3టిని యాసిడ్లో పెట్టామనుకోండి దాని స్మెల్ మారదు, కాబట్టి అది యాసిడ్ అని చెప్పచ్చు. వీటిని తీసుకెళ్ళి బేస్లో పెట్టామనుకోండి వాటి స్మెల్ మారిద్ది. సో యాసిడ్లో నో స్మెల్ చేంజెస్, బేస్లో స్మెల్ చేంజ్ అయ్యిద్ది. ఇండికేటర్స్ మీద వెరీ ఇంపార్టెంట్. నా వీడియో చూడటం అయిపోగానే మీరు ఇండికేటర్స్ మీద రఫ్గా జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ పోదు, కంపల్సరీ వచ్చింది. బుల్లెట్ బిట్ అనమాట, బుల్లెట్ షాట్ అనమాట, షూర్గా వస్తాయి అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ టర్మ్ ఫార్ములా యూనిట్ మాస్. ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏంటో మళ్ళీ అడిగాడు. ఓకేనా, ఏంటి ఫార్ములా యూనిట్ మాస్ అంటే, ఇదిగోండి, సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ది అయాన్స్ ఇన్ ఏ అయానిక్ కాంపౌండ్ యాజ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ఫార్ములా. ఒక అయానిక్ కాంపౌండ్ మొత్తాన్ని ఫార్ములా రూపంలో మనం చూపించాం కాబట్టి దాని మొత్తం మాస్ని మనం ఏమనాలి, ఫార్ములా యూనిట్ మాస్ అనాలి. దాన్ని మనం యు అనే లెటర్తో చూపించాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కాదు. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఇంప్యూర్ మెటల్ ఎక్కడ అన్నాడు. ఇంప్యూర్ మెటల్ ఎక్కడ అనగానే మనం ఏమనాలి,
యానోడ్. యానోడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హోమోజీనస్ మిక్చర్. హోమోజీనస్ అంటే చక్కగా కలిసిపోవాలి, అంతేనా? శాండ్ అండ్ ఐరన్ కలవు. వాటర్ అండ్ ఐస్. వాటర్ అండ్ ఐస్ కలుస్తాయా? కనపడుతూనే ఉంటుంది, కలవదు. ఆయిల్ అండ్ వాటర్ కలవదు. ఆన్సర్ ఏమవ్వాలి? ఎయిర్. ఎయిర్ ఈజ్ ఏ హోమోజీనస్ మిక్చర్ అనమాట. చక్కగా కలిసిపోతాయి. ఎయిర్లో నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఆర్గాన్ ఉంది, CO2 ఉంది. చూసి అన్నింటినీ మనం వేరు చేస్తున్నామా? అదిగో అది నైట్రోజన్, అది ఆక్సిజన్ మనం చెప్పగలుగుతున్నామా? లేదు. వాతావరణంలో అన్ని గ్యాసెస్ కంబైన్ అయిపోయినాయి కాబట్టి వీఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్. ఎవ్రీ పోర్షన్ హ్యాస్ ద సేమ్ కంపోజిషన్ అనమాట. ఓకేనా? అలా వాటికి ఇచ్చిన కంపోజిషన్లో చక్కగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఏమంటాం? ఎయిర్ అంటాం. వాటర్ అండ్ ఐస్ చాలామంది పెట్టే అవకాశం ఉంది. మంచి ఆప్షన్ ఇచ్చాడు. వాటర్ అండ్ ఐస్ కాదు, ఐస్ వేరుగా కనపడుతుండేది, వాటర్ వేరుగా కనపడుతుండేది. ఎప్పుడైతే ఐస్ డిజాల్వ్ అయిపోయిద్దో, కరిగిపోయిద్దో అప్పుడు చెప్పలేం. కానీ వాడు ఐస్ అని మెన్షన్ చేశాడు కానీ వాటర్ అని చెప్పాల. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ దగ్గర కరెక్ట్ విషయం చెప్పండి అన్నాడు. చూద్దాం. ప్యూర్ కాపర్ యానోడ్ దగ్గర ఇద్ది అన్నాడు, కాదు. ఇంప్యూర్ కాపర్ యానోడ్, ప్యూర్ కాపర్ క్యాథోడ్. ఎస్, ఇదే కరెక్ట్. ఇంప్యూర్ అంటే యానోడ్, ప్యూర్ అంటే కాపర్. ప్యూర్ అంటే క్యాథోడ్ అనమాట. వాడు కాపర్ అని మెన్షన్ చేశాడు, పలానా మెటల్ అని చెప్పాల్సిన పని కూడా లేదు. ప్యూర్ అయితే క్యాథోడ్, ఇంప్యూర్ అయితే యానోడ్. నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ డిస్టింగ్విషెస్ హోమోజీనస్ మిక్చర్ ఫ్రమ్ ఏ హెట్రోజీనస్? ఇదిగోండి, ఇది ఆన్సర్. యూనిఫామ్ కంపోజిషన్. హోమోజీనస్లో అన్నీ కూడా యూనిఫామ్ కంపోజిషన్ అవుతాయి. హెట్రోజీనస్లో అలా కాదు, నాన్ యూనిఫామ్ కంపోజిషన్. ఒక పద్ధతిలో అవన్నీ కూడా కంపోజ్ అవ్వవు. ఓకేనా? హోమోజీనస్ అంటే సాల్ట్ వాటర్, ఎయిర్, ఆల్కహాల్ వాటర్ ఇవి తీసుకోండి. అది హెట్రోజీనస్ అంటే శాండ్ వాటర్, ఆయిల్ వాటర్, సాయిల్ వీటిని తీసుకోండి. డిఫరెంట్ కంపోజిషన్ అనమాట. ఓకేనా? వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ యాసిడ్ బేస్ రియాక్షన్ అన్నాడు. యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమైద్ది? హీట్ రిలీజ్ అయ్యిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. హీట్ రిలీజ్ అయ్యిద్ది, అందుకే మనం దీన్ని ఏమనాలి? ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనాలి. ఇంకో పేరు కూడా ఉంది యాసిడ్ బేస్ రియాక్షన్కి, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని కూడా పేరుంది. ఇంకో పేరు కూడా ఉంది, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనే పేరు కూడా ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. యాసిడ్ బేస్ రియాక్షన్ న్యూట్రలైజేషన్ అనొచ్చు, డబుల్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కూడా అనొచ్చు, ఎందుకంటే హీట్ రిలీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ కార్బన్ కాంపౌండ్ అండర్గోస్ కంప్లీట్ కంబషన్? కంప్లీట్ అన్నాడంటే ఏం రిలీజ్ అయ్యిద్ది? CO2 ప్లస్ వాటర్ కూడా రిలీజ్ అయ్యిద్ది కార్బన్ మండించినప్పుడు. CO2 ఏడుందో చూద్దాం. ఎస్, ఫస్ట్ ఆప్షన్ CO2 వాటర్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అన్నాడు. ఓకేనా? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే అర్థం ఏంటి చూద్దాం. ఏది కరెక్ట్ అన్నాడా? ఇన్ వాటర్ రేషియో మాస్ ఆఫ్ హైడ్రోజన్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్వేస్ 1:8 అన్నాడు. చూద్దాం. H2O, హైడ్రోజన్ మాస్ 1, ఆక్సిజన్ మాస్ ఎంత? 16. అవునా? హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2, అంటే 2. ఆక్సిజన్లు 1 ఉన్నాయి అంటే 16. సో 16:1. ఓకేనా? వాడు హైడ్రోజన్ ఆక్సిజన్ అడిగాడు కాబట్టి ముందు హైడ్రోజన్ రాద్దాం. సో 2:16 కొట్టేస్తే 1:8. అంటే ఎప్పుడైనా మనం వాటర్ని తయారు చేయాలి అంటే H2 1 పార్ట్స్, ఆక్సిజన్ 8 పార్ట్లు తీసుకోవాలి. దేని ఆధారంగా? మాస్ ఆధారంగా. సో కరెక్టే, ఏ రైటే. ఇప్పుడు నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ రేషియో ఆల్వేస్ 3:8 బై మాస్ అన్నాడు. మాస్ ప్రకారంగా అన్నాడు. కార్బన్ అంటే ఎంత? కార్బన్ అంటే 6, 6 12. ఆక్సిజన్ అంటే ఎంత? 16. కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు అంటే CO2. ఆక్సిజన్ 2 సార్లు మల్టిప్లై చేయాలి. 16 32. సో 4 3 12, 4 8 32.
3:8 వచ్చింది, కరెక్టే. ఇప్పుడు మాస్ ప్రకారంగా CO2ని తయారు చేయాలి అంటే కార్బన్ 3 పాళ్ళు, ఆక్సిజన్ 8 పాళ్ళు తీసుకోవాలి. దేని ఆధారంగా? మాస్ ఆధారంగా. అమోనియా చూద్దాం. నైట్రోజను, హైడ్రోజను, NH3. నైట్రోజన్ అంటే 14, హైడ్రోజన్ అంటే 3 × 1 3, 14:3. వాడు 14:1 అన్నాడు, సో సి రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ A అండ్ B. ఓకేనా? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటారు. అంటే అటు పక్కన మాసు, ఇటు పక్కన మాసు ఏ ప్రపోర్షన్లో ఉంటాయో ఆ రేషియోలోనే తీసుకోవాలి. నువ్వు 1:8 తీసుకోకుండా వాటర్ని తయారు చేయలేవు, 3:8 తీసుకోకుండా CO2ని తయారు చేయలేవు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, వేరియబుల్ కంపోజిషన్. వేరియబుల్ కంపోజిషన్ అనేది మనకి ఎక్కడికి వస్తుంది? మిక్చర్లోకి వస్తుంది, అవునా కాదా? HCl ఇది చక్కగా కంబైన్ అయ్యిద్ది, మీథేను CH4 చక్కగా కంబైన్ అయ్యిద్ది, వాటర్ H2O చక్కగా కంబైన్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా కాంపౌండ్స్. కాంపౌండ్స్ అంటే కెమికల్ కంపోజిషను, కానీ ఇది కాదు, ఇది ఒక మిక్చరు. ఎలా చెప్పావు? ఇది కాపరు, జింకు. ఓకేనా? ఇది వేరియబుల్ కంపోజిషన్లో కంబైన్ చేస్తాం కాబట్టి కాపర్, జింక్. కాపర్ కాస్త అటు ఇటుగా 1% అవ్వచ్చు, జింక్ అటు ఇటుగా. కాపర్ 80 తీసుకున్నాం అనుకోండి, జింక్ 20 తీసుకోండి. అది 81 తీసుకుంటే ఇది 19 తీసుకోవచ్చు. అప్పుడు బ్రాస్ తయారవదా? అయిద్దిగా. అంటే ఫిక్స్గా చేయాలని రూల్ ఏం లేదుగా, అదనమాట. అదే కాదు, ఎల్ఐస్ అన్నీ కూడా ఏమవుతాయి? మిక్చర్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రెడ్యూస్డ్ అన్నాడు. వాట్ హ్యాపెన్స్ టు ఏ సబ్స్టెన్స్ వెన్ రెడ్యూస్డ్ ఇన్ రియాక్షన్? రెడ్యూస్ అయింది అంటే ఏమైనట్టు? గెయిన్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నట్టు. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనకి రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ తీసేస్తే రిడక్షన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసిన, హైడ్రోజన్ యాడ్ చేసిన మనం దాన్ని ఏమనాలి? రిడక్షన్ అనాలి. ఆక్సిజన్ తీసేస్తే రిడక్షన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అప్లైస్ టు. దేనికి అప్లై అయ్యిద్ది అన్నాడు. దేనికి అప్లై అయ్యిద్ది? మిక్చర్స్కి కాదు, మిక్చర్స్కి కాదు, ఎలిమెంట్స్కి కాదు. సో ఆల్వేస్ ప్యూర్ కెమికల్ కాంపౌండ్స్. ప్యూర్గా ఉండే ప్రతి కెమికల్ కాంపౌండ్ లైక్ H2O కంబైన్ అయ్యింది, దీన్ని ప్యూర్ కెమికల్ కాంపౌండ్ అనాలి. మరి దీన్ని ఇంప్యూర్ కెమికల్ కాంపౌండ్, దీన్ని ఇంప్యూర్ కెమికల్ కాంపౌండ్. వీటికి అప్లై అవ్వదు, దీనికి మాత్రమే అయ్యిద్ది. ఓకేనా? అసలు కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ అనేది మిక్చర్స్కి అప్లై అవ్వదు, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ప్యూర్ మెటల్ ఎక్కడ అన్నాడు? ప్యూర్ మెటల్ అంటే క్యాథోడ్. నెక్స్ట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, దీన్ని ఎవరు తీసుకొచ్చాడు అన్నాడా? ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరు తీసుకొచ్చారు? యాంటోనీ లెవెజియర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటారు. ఓకేనా? అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇక్కడ ఏం చెప్పాడంటే మ్యాటర్ కాంట్ బి క్రియేటెడ్, కాంట్ బి డెస్ట్రాయిడ్. మనం ఎనర్జీ అని చదువుకుంటాం కదా, ఈయన పదార్థం చెప్పాడు. పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. ఓకేనా? ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, మాస్ బిఫోర్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్టర్ యాక్షన్. యాక్షన్ జరగకముందు మాసు, యాక్షన్ జరిగిన తర్వాత మాసు, రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి. ఉదాహరణకి 2H2 + O2 గివ్స్ రైస్ టు 2H2O. ఇక్కడ హైడ్రోజన్ 4, ఇక్కడ 4, ఆక్సిజన్ 2, ఇక్కడ 2. బ్యాలెన్స్ అయిందా లేదా? మాస్ బిఫోర్ యాక్షన్, మాస్ ఆఫ్టర్ యాక్షన్ ఏమైనాయి? ఈక్వల్ అయినాయి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా? నెక్స్ట్, అయాన్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ రియాక్టెంట్స్ ఇన్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాడు. ఓకే, ఏ అయాన్స్ అవుతాయి? ఇదిగోండి, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్.
పాజిటివ్ అయాన్ క్యాటయాన్, నెగిటివ్ అయాన్ యానయాన్ అంటాం. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ పాజిటివ్ రాంగు, పాజిటివ్ తప్పు, నెగిటివ్ తప్పు. ద ప్రాసెస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ ద ఓర్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ కెమికల్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. చెప్పాను, గ్యాంగ్ని రిమూవ్ చేయడానికి మనం ఏమంటాం, కాన్సన్ట్రేషన్ అంటాం. కానీ ఎన్సీఆర్టీ భాషలో దాన్ని ఏమనాలి, ఓర్ ఎన్రిచ్మెంట్ అనాలి. ఓకేనా, ఏమనాలి, ఓర్ ఎన్రిచ్మెంట్. గుర్తుపెట్టుకోండి, గ్యాంగ్ రిమూవల్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ గురించి అడిగాడు, చూద్దాం. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈస్ ద సమ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఆల్ ద యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అన్నాడు. ఒక మాలిక్యూల్ లోపల ఉండే అన్ని యాటమ్స్ మొత్తం మాస్ని ఏమనాలి, మాలిక్యులర్ మాస్ అనాలి. కరెక్టే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది రిలేటివ్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్. మాస్ ఆఫ్ ది మాలిక్యూల్ అని కూడా పిలవచ్చు దీన్ని. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అటామిక్ మాస్ యూనిట్స్, యూలో చూపిస్తారన్నాడు. 3 రైటే. సో 1, 2, 3 కరెక్ట్. ఎక్కడ ఉన్నాయి, బి ఆప్షన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. CO2 అనేది ఒక మాలిక్యూల్. కార్బన్ బరువు 12, ఆక్సిజన్ బరువు 16 + 16 2 ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా ఏమైంది వచ్చింది, 44 U వచ్చింది. దీన్ని ఏమనాలి, మాస్ ఆఫ్ మాలిక్యూల్ అనాలి. ఓకేనా. నెక్స్ట్, ఫార్ములా యూనిట్ మాస్ అంటే ఏంటి అన్నాడు. మాట్లాడుకున్నాగా, ద టోటల్ మాస్ ఆఫ్ ది యాటమ్స్ ఇన్ ఏ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ కాంపౌండ్. ఒక మొత్తం కాంపౌండ్లో ఉండే అన్ని యాటమ్స్ యొక్క మాస్ని మనం ఫార్ములా యూనిట్ మాస్ యూతో చూపించాలి. ఓకేనా. సో నేను 13:45 దగ్గర వీడియోని స్టాప్ చేస్తున్నాను. దిస్ ఈజ్ పార్ట్ 1. ఇక్కడితో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం పార్ట్ 2 మాట్లాడుకుందాం. ఓకేనా. సో పాసిబుల్ అయింది కాబట్టి నేను 1.5 గంట వరకు మాట్లాడాను. ఇంకా క్వశ్చన్స్ పాసిబుల్ అయింది అనుకోండి, 3 పార్ట్స్లోనే కంప్లీట్ చేస్తాను. ఓకేనమ్మా. నేను చెబుతున్నట్టు చూసుకుంటూ, సార్ ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడ చెప్పాడంటే ఈ కాన్సెప్ట్స్ అవసరమని చెప్పి రోజుకి కనీసం 2 గంటలు లేదా రోజుకు 1 గంట నేను చెప్పిన కాన్సెప్ట్స్ని ఎన్సీఆర్టీ బుక్కులు పెట్టుకొని జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిట్టుపోదు. ఓకేనా. నాది విని వదిలేయటం కాదు, నాది విని పక్కన పెట్టుకొని ఇవి అడిగాడా అయితే వీటినే చూద్దాం అన్నట్టు వెళ్ళండి, చాలు, ఇబ్బందే ఉండదు. ఓకేనా. సో అందరూ కూడా నా వీడియోని సపోర్ట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.